అక్కడ కూడా ఈ హోటళ్ళు అనేవాళ్ళు పెద్ద మాఫియా తలాగా తయారైపోయింది తిరుమలలో. దాన్ని కూడా మేము ఫైట్ చేస్తున్నాం. తొందరగానే కొత్త క్యాంటీన్లు ప్రారంభిస్తాం. ఇకపోతే శ్రీవాణి ఏదైతే ఉందో ఆ దర్శనం యొక్క వాళ్ళు బయటకు వచ్చే లోపల 2 అవుతుంది పొద్దున్న, ముందర రోజు వెళ్తే. దాన్ని కూడా మేము టైమింగ్స్ మార్చి పొద్దున్నే టికెట్లు తీసుకొని సాయంత్రం దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా ప్రయత్నం చేసి 4:30-5 గంటలకి వాళ్ళకి దర్శనం చేయించే విధంగా తీసుకున్నాం. అదేవిధంగా గతంలో కూడా ఏఏడి అని ఉండేది, అర్చనాంతర దర్శనం. దాన్ని కూడా వీళ్ళు ఈ ఢిల్లీ పెద్దలకో బాంబే నుంచి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళ కోసం పొద్దున్నే 5:30-6 గంటలకు చేయాల్సిన దర్శనాన్ని 10ంటికి మార్చారు. దాన్ని కూడా మేమంతా ఆలోచన చేసి ఇప్పుడు 5:45కు ఏడి అంటే విఐపి దర్శనాలు చేయించేసి 8-8:30 కల్లా క్లోజ్ చేస్తే ఆ తర్వాత సామాన్య భక్తులకు అందరికి కూడా వెసులుబాటు జరుగుతూ ఉంది. అది కూడా మార్చేసాం. ఇకపోతే సీఎం చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో ఏదైతే అన్నదాన కార్యక్రమం పెట్టాలని మాకు సీతారామ కళ్యాణం రోజున మమ్మల్ని ఆదేశించారు. అది ఇప్పుడు నిరంతరాయంగా కొనసాగుతుంది. దానికి కూడా టీటీడీ నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అదేవిధంగా భద్రతా చర్యలలో భాగంగా అలిపిరిలో ఏదైతే ఉందో ఆ స్కానర్లు కావచ్చు, ఇంకా ఇతర కూడా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ చెకింగ్ కూడా చాలా స్లోగా జరుగుతుంది. దాన్ని అత్యాధునికమైనటువంటి పరికరాలు కూర్చుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ తిరుమలలో ప్రసాదాలు కానీ ఈ దర్శనాలు కానీ ఈ సైబర్ నేరగాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సుమారు ఈ 1 ఇయర్లో 30,000 దొంగ వెబ్సైట్లన్నీ కూడా మేము వాటిని క్రాష్ చేసి వాటిని క్లోజ్ చేయటం జరిగింది. ఫ్యూచర్లో అవన్నీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు ఒక కొత్త సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ని నిర్మించాలని ఇచ్చేటువంటి ఆలోచన వచ్చింది. ఆ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే టీటీడీ పరిధిలో 90% అటవీ ప్రాంతం ఉంది, దాన్ని ఇంకా పెంచి 100-110% తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా వాళ్ళతో మాట్లాడి దాన్ని పెంచే విధంగా చెట్లు పెంచే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. తిరుమలలో ఏదైతే కళ్యాణ కట్ట ఉందో తలనీళ్ళు సమర్పించే భక్తులకి అత్యాధునిక ఆయుధాలతోని అక్కడ హైజెనెటిక్ ఉండేలాగా ఆ యొక్క పరిశుభ్రమైన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మొత్తం మార్చేయాలని చెప్పేసి దశల వారీగా అవి కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి తిరుచానూరు, కపిలేశ్వర స్వామి, నారాయణవనం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, నాగలాపురం, వేద నారాయణ స్వామి, అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయాలతో పాటు తిరుమలలో ఆకాశగంగా, పాపి వినాశం, ఈ శిలాతోరణం, చక్రతీర్థం, అలిపిరి, శ్రీవారిమిడి ఇవన్నీ కూడా దశల వారీగా వాటన్నింటికి కూడా మంచిగా అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏదైతే టీటీడీ దేవాలయాలు ఇప్పుడు 9 రాష్ట్రాల్లో ఉంది, దాన్ని ప్రతి రాష్ట్రంలోనూ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతాం, వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. వాళ్ళు ల్యాండ్ ఇవ్వగానే మనం అన్ని రాష్ట్రాల్లో కూడా కట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో కాలనీస్ ఈ కోస్టల్ ఏరియాలో అక్కడ మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి.
మత మార్పులు జరగకుండా ఉండాలంటే అక్కడ దేవాలయాలు భజన మందిరాలు కట్టాలని ఉద్దేశం. ఇప్పటికే 320 దాదాపు మందిరాలు కట్టాం. ఇంకొక 500 నుంచి 1000 మందిరాలు కట్టామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ దిశగా కూడా టీటీడీ ఈ ముందడుగు వేస్తూ ఉంది. ఇకపోతే హిందూ ధర్మం విస్తృత ప్రచారం కోసం భక్తులకు పుస్తక ప్రసాదం అనేటువంటి స్కీమ్ కింద ఇవన్నీ కూడా మనం ఈ బుక్కులు ప్రింట్ చేసి భక్తులకి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక ఆఖరికి భక్తులకి సేవలు అందించేదానికి ఇప్పుడు శ్రీవారి సేవకులు ఉన్నారు. వారితో పాటు ఈ సీనియర్ సిటిజన్స్ చాలామంది కూడా వచ్చి మేము కూడా సేవ చేస్తాము ఈ శ్రీవారికి ఉచితంగా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. దానికోసం కూడా ఈ ఒక డిపార్ట్మెంట్ని ఓపెన్ చేసి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవటానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కాలినడకన వచ్చే భక్తులకు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి టోకన్లు ఇచ్చి వాళ్ళకి త్వరితగతిన ఈ దర్శనం జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీసీ ద్వారా తిరుమలలో ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించాం. పోర్టు కార్మికులకు జీతాలు పెంచాం. వేదపారాయణం కింద టీటీడీ వాళ్ళు సుమారు 700 మందికి సంభావన ఇవ్వటం జరుగుతూ ఉంది. హిందూ ధర్మ ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సద్గమయ, సౌభాగ్యం, గోపూజ, హరికథా వైభవం, అక్షర గోవిందం, సన్మార్గం లాంటి కార్యక్రమాలు చాలా వరకు చేపట్టబోతున్నాం. సిమ్స్లో రోగులకు మరింత మెరుగైనటువంటి చికిత్సకు మంజూరు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని 140 కోట్లకి ప్రతి సంవత్సరం పెంచడం జరిగింది. కాబట్టి ఆ సిమ్స్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా అధిగమించుకోబోతున్నాం. సిమ్స్లో ఖాళీగా ఉన్నటువంటి 600 పోస్టులు ఏదైతే ఉన్నో వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ సిమ్స్ హాస్పిటల్ ఆవరణలు ఏదైతే నిర్మాణంలో 80% ఫినిష్ అయినాయి, ఆ 20% కూడా ఫినిష్ చేసి తొందరగా అది ఆచరణలోకి తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో స్పీడప్ చేస్తున్నాం. అదేవిధంగా బర్డ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇప్పటివరకు నెలకి 300 ఆపరేషన్ జరిగేది. ఇప్పుడు గత 2 నెలల నుంచి అది 700 ఆపరేషన్ జరుగుతున్నాయి, మోకాళ్ళ ఆపరేషన్. దాన్ని 1000 ఆపరేషన్కి తీసుకెళ్లాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పద్మావతి జూనియర్ కళాశాల అదనంగా మరో 160 ఈ హాస్టల్ వసతి కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకు ఏదైతే 6 కోట్ల వెల్ఫేర్ ఫండ్ వాళ్ళకి చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం. టీటీడీలోని లెక్చరర్స్ కానీ, కాంట్రాక్టర్ డ్రైవర్లు కానీ వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. శ్రీవారి ప్రసాదాలు మరింత నాణ్యత పెంచడానికి నువ్వు దినుసులు తదితర వస్తువులను నిరంతరం టెస్టింగ్ కోసం ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను కూడా మనం తిరుమలలో ఏర్పాటు చేసుకున్నాం. గతంలో అయితే మనం నెయ్యి వస్తే నెయ్యి టెస్ట్ చేయాలంటే ఎక్కడ బాంబేకో హైదరాబాద్కో పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ లేకుండా తిరుమలలోనే టెస్టింగ్ ల్యాబ్ ఒకటి కూడా ఈ రీసెంట్గా ప్రారంభించాం. అదేవిధంగా మిగిలిన ఆహార పదార్థాలను కూడా నాణ్యత కోసం తనిఖీ చేసుకున్నటువంటి ఒక కేంద్ర సంస్థ ఏదైతే ఉందో CSIR ల్యాబ్ ఏర్పాటుకు స్థలం కూడా కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలో రాజకీయాలు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రైవేట్ పేర్లన్నీ తీసేసి దానికి దేవుడి పేర్లు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నిరంతరం రాత్రింబవలు కష్టపడి నాతో పాటు మా బోర్డు మెంబర్లందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా
ఈ 9 నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలాలు లేవు. సామాన్య ప్రజలకు పెద్దపీట. గతంలో మీకు తెలుసు 50,000 60,000 రోజుకి చేస్తున్నారు. ఈరోజు యావరేజ్గా 80,000 మందికి పైన దర్శనం చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఈరోజు ఒక పెద్ద మనిషి ఏదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు. మనమేమన్నా జెరూసలేం గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు కదా. వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద, తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ, భారతిరెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది? మనం ఊరుకుందామా, ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను. ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లినీళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి వెళ్ళమనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకి రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ, మా టీ మేము తాగుతూ మేమందరూ పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ₹1 ఈ 9 నెలల్లో టీటీడీకి భారం వేయలేదు. ఇది ఆన్ రికార్డ్. ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకు ఓర్వలేదు. ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు? ఏంటి రీజన్ ఏంటి? మనం ఏమన్నా వాళ్ళ చర్చిలకో లేకపోతే ఇంకోటికో మనం వెళ్తలేం కదా వాళ్ళ జోలికి. వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి? ఇప్పుడు నేను 18 సంవత్సరాలు అయింది టీవీ5 పెట్టి. 18 సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేయలా. ఎందుకు? వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన మా దేవుడు, మేము ఆరాధన చేసుకుంటాం. ఏదో చిన్న చిన్న పరిపాలన లోపాలు జరుగుతుంది, మేము సరి చేసుకుంటాం. అంత మాత్రాన మా దేవుడిని మేము రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు. మేము చెయ్యం.